వెల్కమ్ టు 99 టీవీ. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణ నేతలతో పవన్ సమావేశం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల విషయంపై చర్చ. ఎన్నికలు జరిగిన తీరుపై దృష్టి సారించిన జనసేనాని. రేపు జనసేన ఎంపీ అభ్యర్థులతో భేటీ కానున్న పవన్. బీజేపీ మోదీ ఓడిపోతేనే దేశానికి విముక్తి. ఎన్డీఏకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న చంద్రబాబు. రెవెన్యూ శాఖలో భారీ సంస్కరణలకు కేసీఆర్ కసరత్తు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై వీఆర్ఓల నిరసన. పరిషత్ ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్ కు అవకాశం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తొలిసారి అమలు. వాళ్ళ పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ 3 దశల్లో నిర్వహించనున్న అధికారులు. నేడు చంద్రబాబు పుట్టినరోజు. హైదరాబాద్ కు ఏపీ సీఎం. తెలంగాణ హైకోర్టుకి 100 ఏళ్లు. నేడు ఘనంగా శతాబ్ది ఉత్సవాలు. నేటి నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 115 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మరో వివాదం. మందేసి విందు చేసుకున్న హెచ్సీఏ కార్యవర్గ సభ్యుల బాగోతం బట్టబయలు. సీఏ చదివిన మీరే లెక్క తప్పితే ఎలా? విజయసాయిరెడ్డికి మాజీ జేడీ స్ట్రాంగ్ కౌంటర్. రఫేల్ డీల్తో అంబానీకి 1000 కోట్లు కట్టబెట్టారు. మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు. ఉనికి కాపాడుకునేందుకే విభజన వ్యాఖ్యలు. కాంగ్రెస్ జేడీఎస్ పొత్తు అపవిత్రమన్న మోదీ. ఇవే చివరి ఎన్నికలంటూ నేతాజీ కన్నీళ్లు. ఎన్నికల ప్రచారంలో ములాయం ఉద్వేగం. ఒకే వేదికపై ములాయం మాయావతి. 25 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి ఎన్నికల ప్రచారం. సుప్రీం మొట్టికాయలతో తీవ్రంగా స్పందిస్తున్న ఈసీ. పరిశీలనలో మోదీ రాహుల్ వ్యాఖ్యలు. ఎన్డీ తివారీ కుమారుడి మృతి కేసులో కొత్త మలుపు. సహజ మరణం కాదు, హత్యేనని పోస్టుమార్టంలో వెల్లడి. భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి వాణిజ్య వివాదం. నియంత్రణ రేఖ ద్వారా జరిగే వాణిజ్యం నిలిపివేత. పాక్ ప్రధాని కీలక నిర్ణయం. ఏడాది గడవక ముందే కేబినెట్ విస్తరణ. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేస్తాం. రజనీకాంత్ సంచలన ప్రకటన. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు భరోసా. నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పేస్ జెట్ వెల్లడి. కర్కరేపై శాపం వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా, క్షమించాలంటూ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ప్రకటన. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. కోస్తా రాయలసీమల్లో వర్షాలు. తెలంగాణలో పలు చోట్ల గాలివాన బీభత్సం. నేలకూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. విరాట్ సేనకు రెండో విజయం. పోరాడి ఓడిన కోల్కతా.